ఏప్రిల్ 2, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. తిథి పూర్ణిమ. ఉదయం 7:41 వరకు. తదుపరి కృష్ణ పాడ్యమి. వారం గురువారం. నక్షత్రం హస్త. సాయంత్రం 5:38 వరకు. తదుపరి చిత్త. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:02, సాయంత్రం 6:20 విజయవాడ. ఉదయం 6:10, సాయంత్రం 6:29 హైదరాబాద్. సూర్యరాశి మీనం, చంద్రరాశి కన్య. యోగం ధ్రువ. మధ్యాహ్నం 2:20 వరకు. తదుపరి వ్యాఘ్రత. కరణం భవ. ఉదయం 7:41 బాలువ, రాత్రి 8 వరకు. తదుపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, 11 నుంచి 12 గంటల వరకు. తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం పగలు 11:18 నుంచి 12:59 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుంచి 12:36 వరకు. వర్జ్యం రాత్రి 2:14 నుంచి 3:57. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:57. తిరిగి మధ్యాహ్నం 3:03 నుంచి 3:53. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుంచి 3:16. గుళిక కాలం ఉదయం 9:06 నుంచి 10:39. యమగండం ఉదయం 6:02 నుంచి 7:34. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:02 నుంచి 8:29. సంగమకాలం 8:29 నుంచి 10:57. మధ్యాహ్న కాలం 10:57 నుంచి 1:25. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుంచి 3:53. ఆబ్దికం తిథి చైత్ర బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:20. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:47. నిషేధికాలం రాత్రి 11:47 నుంచి 12:34. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుంచి 5:14. ఏప్రిల్ 2 గురువారం. రాశి ఫలాలు. మేషం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాల్లో నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తల్లి తరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభం. నూతన వస్త్రభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆప్తుల నుంచి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉంది. మిథునం. వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాల్లో మానసికంగా ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. కర్కాటకం. కుటుంబ విషయాల్లో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. సింహం. వృత్తి వ్యాపారాల్లో మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాల్లో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్య. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన చిక్కుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించినా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలున్నా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తుల. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చికం. సంతాన విద్యా విషయాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ధనస్సు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకరం. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహానికి బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాల్లో అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. కుంభం. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది.
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనం, ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాటివ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల శిరోబాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.